సో రష్యాకి కూడా మనం వెళ్తున్నారు కానీ చైనాకి ఓన్లీ మెడికల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ఇంజనీరింగ్లో కూడా ఇంగ్లీషు మీడియంని ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంట్ని మా దేశానికి కూడా రండి ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయని చూసినప్పుడు మనకి గ్యాల్వాన్లో చైనాకి మనకి ఘర్షణల వాతావరణం ఉంది. డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి భారతదేశానికి చైనాకి ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా అంటే పిఆర్కి పాత్ కానీ అదేవిధంగా పోస్ట్ స్టడీ వర్క్ పాత్ కానీ లేకపోవటం, వీళ్ళ యొక్క డిగ్రీస్ యొక్క గ్లోబల్లీ వాల్యూడా కాదనేటువంటి డౌట్ కూడా చాలామంది పేరెంట్స్లో ఉండటం వల్ల ఇబ్బంది ఉంది. కోవిడ్ తర్వాత స్టూడెంట్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనమాట. అది కూడా జనాలలో ఉందన్నమాట. సో ఇప్పుడైతే జర్మనీ అండ్ కెనడా విషయంలో అయితే చాలా అప్లికేషన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా కూడా నెక్స్ట్ ప్లేస్ని ఆక్రమించేటువంటి అవకాశం ఉందన్నమాట. చైనా అయితే ప్రస్తుతానికైతే ఊపందుకునే అవకాశం లేదు. ఇక పూర్తి స్థాయిలో యూఎస్ బ్యాన్ అయిపోతే మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారేమో కానీ ప్రస్తుతానికైతే చైనా ఏదైనా పాలసీస్ తీసుకొచ్చి ఫారిన్ ఎడ్యుకేషన్ పాలసీని, అదేవిధంగా పిఆర్ పాలసీని, అదేవిధంగా పోస్ట్ స్టడీ వర్క్ వీసా విషయంలో వాళ్ళు చాలా ఇతమితమైనటువంటి ప్రామిసెస్ కానీ చేస్తే అప్పుడు చైనా కూడా ఈ ప్లేస్లోకి వచ్చి మన ఎడ్యుకేషన్ డెస్టినేషన్గా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏ దేశానికి వెళ్ళి చదవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, అదేవిధంగా బెల్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.